బీహార్ అసెంబ్లీ ఎన్నికల అధ్యాయం తుది దశకు చేరుకుంది. ఇవాళ సాయంత్రం 5 గంటలతో రెండో దశ ఎన్నికల ప్రచారం ముగినుంది. ప్రచారానికి కొద్ది గంటల సమయం ఉండడంతో ఎన్డీఏ మహాగఠబంధన్ కూటములు సర్వశక్తులొడ్డుతున్నాయి. ముమ్మర ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఒకరిపై మరొకరు ఘాటైన విమర్శలతో రాజకీయ హీట్ ను అమాంతం పెంచేస్తున్నారు. ఈ నెల 14న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. రెండో దశలో ఈ నెల 11వ తేదీన 122 అసెంబ్లీ స్థానాలకు తుది దశ పోలింగ్ జరగనుంది. ఇక ఈ ఎన్నికలు సీఎం నితీష్ కుమార్ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి, తేజస్వి యాదవ్ సారథ్యంలోని ప్రతిపక్ష ఇండియా కూటమికి అసలు సిస్సులు పరీక్షగా మారింది. పలువురు మంత్రులు, మాజీ మంత్రులు, సీనియర్ నేతల తలరాతలు ఈవీఎంలలో నిక్షిప్తం కానున్నాయి. బీహార్ తొలి దశ ఎన్నికలో హోరాహోరీగా ముగిగా రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. మరి ఫైనల్ రౌండ్ లో ఏం జరగనుంది? బీహారీలో ఎవరికి జై కొడతారు అన్న దానిపై నరాలు తెగే ఉత్కంఠ నడుస్తోంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియబోతుంది. మైకులను సైతం కూడా ముగబోతున్నాయి. బీహార్ తో పాటు దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలు జరుగుతున్న అన్ని ప్రాంతాల్లో సైతం కూడా సాయంత్రం 5 గంటలకు ప్రచార కార్యక్రమం ముగియబోతుంది. దాదాపు బీహార్ లో ఇప్పటికే 6వ తేదీన 121 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ప్రధానంగా పోలింగ్ జరిగింది. పోలింగ్ అనంతరం కూడా దాదాపు బీహార్ లో గడిచిన 2020 ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల కన్నా కానీ ఇటీవల జరిగిన ఎన్నికల సందర్భంగా 121 అసెంబ్లీ స్థానాల్లో దాదాపు 67% పోలింగ్ నమోదైంది. ఇక 122 అసెంబ్లీ స్థానాలకు తిరిగి ఎల్లుండి పోలింగ్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ రోజు చివరి రోజుగా ఎన్నికల ప్రచారం జరుగుతుంది. హోరాహోరీగా ఎన్నికల ప్రచారం బీహార్ లో కొనసాగుతుందని చెప్పాల్సి ఉంటుంది. ఇక బీజేపీలో ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదలుకొని బీజేపీ కీలక అగ్రనేతలతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం కూడా ఇప్పటికే బీహార్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చిట్ట రోజు కావడంతోనే పార్టీకి సంబంధించిన కీలక నేతలతో పాటు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలంతా కూడా ఈ రోజు ప్రచారంలో 5 గంటల వరకు విస్తృతంగా ప్రచారం నిర్వహించబోతున్నారు. ప్రధాని మోదీ భారీ బహిరంగ సభలో అనేక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. ఇక తాజాగా మహాగఠబంధన్ నుంచి కూడా ఆర్జేడీ తేజస్వి యాదవ్ కోసం ముఖ్యమంత్రి అభ్యర్థి, ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన పేరును ఖరారు చేశారు. పెద్ద ఎత్తున ఆర్జేడీ ఓవైపు ప్రచారం చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. మరోవైపు కాంగ్రెస్ తో పాటు సిపిఎం కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు పెద్ద ఎత్తున కూడా అక్కడ కూడా ప్రచారం నిర్వహిస్తున్న నేపథ్యం. తాజాగా సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎన్నికల ప్రచారం కొనసాగబోతున్న నేపథ్యంలో హోరాహోరీ ప్రచారంలో ఇప్పటికే నువ్వా నేను అన్నట్టు కూడా ప్రచారం శైలి కూడా కొనసాగుతుంది. తాజాగా 5 గంటలకు ప్రచారం ముగిపోతున్న నేపథ్యంలో అందరూ కూడా 122 అసెంబ్లీ స్థానాల్లో ఎవరికి ఈసారి ఎక్కువ మెజార్టీ ఓట్లు అవ్వబోతున్నాయి, పోలింగ్ శాతం ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చూడబోతుంది. దాదాపు 243 స్థానాలకు బీహార్ లో ఎన్నికలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో తాజాగా ఇప్పటికే పార్టీలకు సంబంధించిన నేతలంతా కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో గెలుపు ధీమా పైన ఎవరు హామీ వారు ఖచ్చితంగా మేము ఎన్నికల్లో గెలుస్తామని చెప్తున్నప్పటికీ కూడా 14వ తేదీన ఎన్నికల ఫలితాలు ఉన్న నేపథ్యంలో 14వ తేదీన ఏం జరగబోతుంది, బీహార్ లో ఈసారి మహాగఠబంధన్ ఓట్లు ఇస్తారా లేదంటే తిరిగి ఎన్డీఏ కూటమికే ఓట్లు వేస్తారా ప్రజలు అనేది కూడా కొంత ఉత్కంఠంగా అయితే కొనసాగుతుందని చెప్పాల్సి ఉంటుంది. ఇక రెండో విడతలో 122 అసెంబ్లీ స్థానాలకు ఎల్లుండి పోలింగ్ జరగబోతుంది. ఇప్పటికే 121 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. 122 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ప్రచారం కూడా హోరాహోరీగా కొనసాగుతున్న నేపథ్యంలో తిరిగి 14వ తేదీన ఫలితాలు ఉన్న నేపథ్యంలో ఎలాంటి ఉత్కంఠ పరిణామాలు నెలకొంటాయనేది కూడా బీహార్ లో వేచి చూడాల్సి ఉంటుంది. శంకర్, రైట్, థ్యాంక్ యూ సతీష్.